ఎలక్షన్ ప్రచారం 30-40 రోజులుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఈ 30-40 రోజులుగా ప్రతిరోజు మీ ఇంటికి అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల కార్యకర్తలు వస్తున్నారు. మీకు మాకే ఓటేయండి అని చెప్పి దండం పెట్టి అడుగుతా ఉన్నారు. నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా, ఎల్లుండి మీరు ఓట్లకు రోజు ఓటు వేసేందుకు పోయే రోజు ఆ రోజు మీరందరూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుండె మీద చేసుకొని ఒకటే ఆలోచన చేయండి. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా లేదా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా? ఇదొక్క విషయం గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. ఏ రకంగా ఏమన్నా లాభమైందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని అటు పెద్దవాళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సర్వతోముఖాభివృద్ధి సాధించింది. అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోయినాం. పేదవాడు ఆకలితో ఉండవద్దు అని చెప్పి 5 రూపాయల భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం. 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని పెంచి 2000 పెన్షన్ చేసుకున్నాం. బస్తీ దవాఖానాలు 350 పెట్టుకున్నాం. బస్తీలలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించుకున్నాం. 95% మంచినీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం. 100% జనరేటర్లు అవసరం లేకుండా ఇన్వర్టర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం. పేదవాడి కోసం మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే 1000 పడకల ఆసుపత్రి వెంగళరావు నగర్ డివిజన్ లో టిమ్స్ హాస్పిటల్ కట్టుకున్నాం. ఇక్కడ నుంచి యూసుఫ్గూడ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలోనే 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. మీకోసమే దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం. ఇగో వెనకాల మెట్రో కనబడుతున్నది, మెట్రో పూర్తి చేసుకున్నాం. హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు కట్టుకున్నాం. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, రెండింటిని 2 కళ్ళలాగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం. హైదరాబాద్ లో పరిశ్రమలు తెచ్చుకున్నాం. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి పరిశ్రమలు వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం. లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం. తద్వారా హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అన్ని కూడా విస్తరించినాయి. 10 ఏళ్లు సుకూన్గా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మీరందరూ ఒకటి ఆలోచన చేయాల. ఎప్పుడైనా సరే కొన్ని డబ్బులు కూడబెడితే ఏ మనిషి అయినా ఏం ఆలోచిస్తాడు? నా కుటుంబానికి నా పిల్లలకి ఏం కావద్దు, దబ్బన నాకేమన్నా అయినా నాకేమన్నా ఇబ్బంది వచ్చినా నా పిల్లలకు నా కుటుంబానికి ఏం కావద్దని చెప్పి ఆలోచన చేసి 20 లక్షలు ఉంటే 20 లక్షలు, 30 లక్షలు ఉంటే 30 లక్షలు ఒక ప్లాటో ఫ్లాటో కొని పెడతాడు. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచన చేయాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల ధర ఎట్లుండే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లయింది? మీ కండ్ల ముంగట్నే మీరు సంపాదించుకున్న మీరు పెట్టుబడి పెట్టిన మీ ఆస్తి హారతి కర్పూరం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరిగిపోతున్నదా లేదా ఆలోచన చేయండి. ఇవాళ ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అంటుండట నేను లోకలోని అంటుండట. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని, లోకలు నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒక్కటి, ఎన్ని అబద్ధాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని గ్యారంటీలు అని చెప్పిండ్రు, ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ వీడియోలు కూడా మీకోసం ఇక్కడ పెట్టి ఉన్నాం, ఒక్కసారి చూడండి. 6 గ్యారంటీల పేరిట ఎన్ని రకాల మోసాలు చేసిండ్రో ఒక్కసారి ఆ వీడియో చూపెట్టాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది?